అన్న నేను సంక్రాంతి సినిమా చూసి వచ్చా. నాకు నిజంగా ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారన్న మాట మనకు వింటున్నాం. కానీ సంక్రాంతికి మామ వచ్చాడు, వెంకీ మామ వచ్చాడని చెప్పొచ్చు. ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్, చాలా చాలా నవ్వుకున్నా. బయటికి వస్తూనే నవ్వుకుంటూ వచ్చినా. అసలు మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక ప్రేమలు, ఒక జాగ్రత్తలు, వాటి అన్నిటి మిచ్చింది. నేను ఎప్పుడో చూసా మల్లేశ్వర సినిమా గానీ, ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరే సినిమా గానీ, ఇది అలాంటి సినిమా కాదు, అంతకు మించిన సినిమా ఇది. నిజంగా సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ లోనే అది బజ్ ఉంది. అసలు సినిమాలకు ఎంట్రీ కాగానే మీనాక్షి చౌదరి గానీ, వామో మీనాక్షి చౌదరి ఉండగా చందమామ దండగానే ఫీలింగ్ అనిపించింది. ఆ క్యూట్నెస్, నిజంగా అబ్బా బాబా ఏముంటా భయ్యా. ఐశ్వర్య కూడా సినిమాకి ప్రాణం పెట్టేసింది. తను కానీ వెంకీ మామ మేనరిజం, గోదావరి కట్టే సాంగ్ కానీ, మన ఫిజికల్లీ బేసికలీ సాంగ్, డింగ్ డాంగ్ సాంగ్, మా మాటలు, ఆ భీమ్ ఒక మ్యూజిక్ కొట్టింది భయ్యా. వేరే నేనేదో పేడ్ కాదు, నిజం చాలా ఓపెన్ చెప్తున్నా. ఈ సంక్రాంతి విన్నర్ డిక్లేర్ చేస్తాం. నన్ను వెంకీ మామ ఇస్ ద విన్నర్. విన్నర్ చికెట్ విన్నర్. వెంకీ మామ 100% సంక్రాంతి విన్నర్ కొట్టేశాడు. చాలానే అన్న అనుకున్న ఫస్ట్ మొత్తం కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ ఏమైనా పోతుందేమో, మొత్తం కామెడీ అయిపోతా అనుకున్నాను. సెకండ్ హాఫ్ లోకి వచ్చా కంటెంట్ మీద వచ్చాడు. అంటే గురువులకు రెస్పెక్ట్ చేయాలనే పాయింట్ మీద, అంటే ఒక ఫేమస్ ఉన్న వ్యక్తిని కిడ్నాప్ చేసి ఏ రకంగా గవర్నమెంట్ అల్లకొల్లం అయిందనే పాయింట్ మీద తీశారు. అబ్బో వెంకీ మామ పోలీస్ గెటప్ లో ఉంటది, వేరే లెవెల్. నాకు చాలా చాలా బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, మన మీనాక్షి చౌదరి క్యూట్నెస్ కానీ సినిమా చాలా ప్లస్ అయింది. చెప్తున్నా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. చాలా నవ్వి చచ్చిపోతే నేను చెప్తా గ్యారంటీ లేదు. మీ నవ్వు చచ్చిపోతే మాత్రం ఎవరు గ్యారంటీ లేదు. అంతా నవ్వుకుంటారు సినిమా చూసి.